లంగైన దొంగైన తిరుగుబోతుడైన తాగుబోతుడైన కొట్టుడైన తిట్టుడైనా పిచ్చోడైన ఎడ్డోడైనా అట్ట తిరిగి వచ్చి మొత్తం కాడికి వచ్చావా తిన్నావా నాన్న తిన్నావంటే వాళ్ళు ఉడుకుడు కన్నం తోదిన మన సరణ పెట్టిన తినకున్నా తిన్నంత తీరన్నరే ఎత్తమని కొడుకులల్లా అనుకున్నారా ఎత్తమని కొడుకులల్లా అనుకున్నారా ఏసేటి విధంగా మన కళ్ళ లేకపోయే అందుకే అన్నారు ఆడవిలో దాని కళ్ళకు మొగని మోడుకుంటే అన్నారయ్యా మొగని దుఃఖం మొక్కల కాదన్నారు ఆడవిలో దుఃఖం పుద్గలం అంటున్నారే నేర్చుకొని కూర్చుంటే 10 మంది కొడుకులున్నా దూరంగా కూర్చుంటారు ఒకళ్ళ కడతలకే పెట్టుకొని చూస్తారు కానీ అది ఒక్క ఆడవిల్లున్నా 1000 ఆడున్నా కాబట్టి మీ అవ చనిపోయింది మీ బాబు చచ్చిపోయినారు మద్దరావు చేస్తే లేకున్నా పక్క పొండోళ్ళను 100-200 బదులు కోరి బిడ్డ కలుపుతారా అనకుండా గా పిల్లలు ఎంబడి పెట్టుకొని భర్తను ఎంబడి పెట్టుకొని నాదా నాకు ఏం చెప్పినా బిడ్డ దిగి కలిసి శవ మీద పడి బిడ్డ అంటూ తండ్రి చనిపోయిన తల్లి బిడ్డ అంటే 10 మంది చూస్తారే నాదా ఇవాళ నాకు బిడ్డ ఉంటే నేను మంచాడబడితే నాకెరికి వచ్చి నా సేవ చేయపోనా నేను నలుగుట్ల వస్తున్నా గాని ఇంటికాడ ఉన్న ఆడదాని మనసులకి ఇంత వేరున్న దానికి ఈనాడు నాకు అర్థమాయనమ్మా కట్టుకోను వస్త్రాలు అడిగినా కొను కట్టుటోన్నే సొమ్ములైనా సేవించటోన్నే కుతకు నా ప్రాణమడిగినా విచ్చటోన్నే గాని ఆరా వీడికిలో ఇళ్ళ కొడుకులు రామలక్ష్మణ వంటి కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు సూర్యకాంత చిన్న కొడుకు చంద్రకాంత 2 కొడుకులు పెళ్లిళ్ళు చేసినము కోడలు సూర్యవతి చంద్రవతి ఉన్నారమ్మా ఏమిటే బామా శకుంతలదేవి ఇవాళ మన ఎత్తు కొడుకులు మన ఎత్తు కోడలు ఉండగా కంటే మన కోడలు కనాలి ఎత్తుకొని మనం లాలి జోలాలి పాట వాడి తొట్టెకాడ కూర్చున్నటోళ్ళం అరే ఇవాళ ముసలితనానికి దసరా కన్నట్టు ఇప్పుడు నాకు బిడ్డలు అంటే ముక్కుల మీద మూతుల మీద మూగా ఏళ్ళు వేసుకుని నవ్వనోళ్ళు నవ్వుతారు ఇప్పుడు మనకు బిడ్డ
బిడ్డలు ఎందుకే పిచ్చి పట్టిందా ఎర్రిలేసిందా మన ఇద్దరు కొడుకులు అనుకుందాం కొనుకొచ్చిన కోడల్నే మనం బిడ్డలు అనుకుందాం వాళ్ళని మన కన్న బిడ్డలు లెక్క చూసుకుంటే వాళ్ళే మన కన్న తల్లిదండ్రుల లెక్క ఆసరైతారు ఇప్పుడు మనకు బిడ్డలు ఎందుకే పిచ్చిదారా ఎంత మాట పలికినావయ్యా మరి అందుకే అన్నారయ్యా అక్క పిల్ల అక్కే రాదు చెల్ల పిల్ల చేతికి రాదు మరి ఆ చేతికి గాజులు పెడతా పైకి చెట్టు బాబా చెట్టు అన్నా మన దేని ఉండాలి మన గుమ్మిని ఉండాలి తారైనా పోరైనా మన కడపని ఉండాలి మరి ఎట్టిదైనా గుడ్డిదైనా మన కడుపు వండాలి మన ప్రేమల భ్రమలు తీరాలి కట్టింది పట్ట కావాలి కాలం మీద పట్ట మురికి కావాలి కడుపు కొని నా పిల్లలు కావాలన్నారయ్యా ఇప్పటికైనా అన్నారు లక్ష వరహాలు వచ్చిన అల్లుడు కొడుకు కాదు కోటి వరాలు వచ్చిన కోడల్ని బిడ్డ కాదన్నావమ్మా కొడుకుల అన్న కోరిక తీరింది బిడ్డని అనాల భ్రమ తీరాలని అడవిల్లలు ఏమి సావు సావరు అన్నవమ్మా అరవప్పుడు రాజాన చక్రవర్తి శరశీల మారాలనుకున్నాడు నా భార్య మాటమా నేను కాదంటే నా భార్య మనసు ఎంత బాధపడుతుందో చేసుకున్న భార్య కోరిక తీర్చని భర్తే కాదనుకున్నాడమ్మా సరే పర్వాలేదు బామ్మ నీ మాట నేనెందుకు కాదన్నారు బిడ్డలో అత్తను బిడ్డ అన్నాక బిడ్డ కట్టేదో బిడ్డ సుఖమేదో నీ కాలపోడు సురగల్ల దేవతల పూజలు పోదామన్నదే బామ్మ ఏలుపుల మొక్కులు వెయ్యను చుట్టాను వెట్టిను చూడ పోతుంది ఏ గుండె ఏ దేవుడు ఏ చెట్టు మీద ఏ పక్షి ఉన్నది ఏ పక్షి మనసు ఏ ఆలోచన ఉన్నదో నాదా దేవతల పూజలు చేసి దేవతల వరాన నిలిపించిన గంధాన్ని కావాలన్నామమ్మా గప్పుడు రాజాన చక్రవర్తి భార్య మాట మనసులో పెట్టుకున్నాడు బామాయిలు బండ్లు కొట్టుకొని వస్తా లోగిల దేవతల పూజలకు తయారై ఉండు అన్నాడు ధనము కోట వేదిగా వచ్చిండు ధనము కోట వేదిగా వచ్చిండు 7 గాడి బండ్లు 7 నాగ బండ్లు 7 వారి బండ్లు 3 ఏళ్ళ 21 బండి కట్టిండు బండికి బాలెట్లు బంగారు వర్షులు సాగుతున్నాయి బండ్లు సాపంతులు బండ్ల తన దైవం తిప్పుకున్నాడు రాజ్యము దేశము మంత్రి మల్లయ్య చేతులు పెట్టిండు కొడక మంత్రి మల్లయ్య నేను ఆడవిళ్ళ సంతానం కొరకు కోటి దేవతల పూజలు పోతున్నాను వచ్చేదాకా ఈ రాజ్యం ఈ దేశం నువ్వే కాపాడు బిడ్డ ఎందుకు కొరకు అంటే ఇప్పటికైనా చెప్పేటోళ్ళు ఉండగానే చెప్పిపోతాడు జనము నేను రాజ్యం మీద లేకపోతే నా రాజ్యం మీద ఉన్న ప్రజలు భాగమవుతారో ఏమో నేను వచ్చేదాకా పైలం బిడ్డ అని రాదు బండ్లు కొట్టుకొని పన్ను కొట్టుకొని ధనాదం ప్రవణాలతో వచ్చేనా రామ 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 రామ
మరి ఎన్ని రోజులు పోతాం ఎన్ని రోజులు చేస్తే మా తెలది రాజ్యం దేశం నా కూడా చేతులు పెట్టి మరి అది నా కూడా మధ్య వాళ్ళు చెప్తారన్నా అమ్మా మరి అమ్మమ్మ ఎదిరవాడమ్మా లేదంటే మేము చదిలేగే మరి మాకే వచ్చారు మరి బయటికి పోతారా అమ్మా లేదగట్టి గిటారు కోడెల సూర్యవతి కోడెల సూర్యవతి అసలే నిద్రపోడు 2 గాలు ఎత్తనే మంచిగా నిద్రపోతాడు కోడెల సూర్యవతి కోడెల చంద్రవతి ఆయన చెల్లాయి నీకు అక్క తెస్తలేదు పొక్క తెస్తలే అయితే గాని మన ఇంటి ముందుకు వచ్చేవాళ్ళు విత్తాలు ఎవరే ఓ మన అత్తమ్మ కదా నీ కదా అన్న లంచే ఓ లంచ్ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అన్నట్టు అక్కయ్యా అయినా మన ఇంటి ముందుకు మన అత్తమ్మ వచ్చిందా మన ఆంటీ ఓ రోజు అయితే నాకు పని చేసి నీ రోజు పని చేసి నా రెక్కలు రెక్కలు ఓ బొక్కలు అయితే ఎరికేనా మన అత్తమ్మ మరి ఎందుకు వచ్చిందో తప్పున మనం పోపోతే ఈ ఊరు నా సౌదరు 3 ముచ్చట్లు ఎరికేనా
నా విద్య 3 గంటల గుర్రు అంటే బరువు పరకాల పడతా నేను తప్పరా మనం పోతే గింత కర్రనా తాంగారమా గింత గజ్జాలు ఓ లోకం మూడు ముచ్చట్లు బిజ్జు అయితే చెల్లె ఇగో నాకు ఇవాళ అసలు ఇగో నువ్వు ఒక్కదాని పోయి మరి అత్తమ్మ ఎందుకు వచ్చింది అడిగిరాపో నీ తాళ నా దాన్ని ఒక్కదాని వంట పో ఎందుకంటే ఇక మన ఇద్దరం మెల్లమెల్ల మోపరం అబ్బా ఇక నాకు రికాయలేదు అనిగా 10 మంది 15 వాళ్ళ ఎంజాయ్ ఎప్పుడు వస్తుంది నీకు ఇంకా ఇద్దరు కూడా చూడమ్మా ఇక ఇంటి ముందు కస్తాను వాళ్ళు నా పొక్కలు ఎప్పుడు చూసినవరా ఓ మా ఆయనను ఓ కట్టవయ్యా దండం బిడ్డ ఓ ఆయన దండం కట్టపోసరికి నీ దండం చేస్తే నా పొక్కలు ఓ ఇది గర్భసంచి పైసలు వస్తున్నాయిరా అయ్యో నీ గర్భసంచి అనుకుంటాను ఇది గుంపు తిందల్లా ఏం గుంది ఓ బిడ్డ నీ గుర్తున పని చేయాలి ఓ మా యాదగిరి కావాలి యాదగిరి అయితేనే మంచిగుంటాయి ఓ ఇవాళ అత్తగారు రాని మంచి కట్టుకునే చీరలు అయినా మన అత్తమ్మని చూసినా చూచితివా అయితే గాని మన అత్తమ్మ చూసి స్టేజ్ తయారై వాడ కూర్చోపో ఆంటీ అత్తమ్మ
అంటే ఓ అయితే గాని ఇంత న్యూ స్టైల్ గా తయారైనా మరి ఏ ఊరు పోతానో చెప్పాలి సినిమాకి ఇట్లా పోతారా ఈ ఏజా సినిమా పోయి ఏజా బిడ్డ ఓ అంకులు కూడా ఇలా తుల్లి ప్యాంట్ చేసుకున్నాడు కాదు చిన్న పాయింట్ జిన్ను దోతి కట్టుకున్నాడు ఇవాళ అయితే సినిమాకి ఇట్లా పోతారు బాహుబలి కాదు బిడ్డ మరి ఎవరు పోతారు అయితే గాని మీ అమ్మగారింటికి పోతారవా మీ ఆయన వాళ్ళ అత్తగారింటికి పోతారవా మీ కొడుకు వాళ్ళ అమ్మమ్మ గారింటికి పోతారా మా బాబమ్మల ఇంటికి పోతారా కోటమ్మ తీత గొర్రెలు పడ తెలుసా అయితే గారు ఎవరు పోతారు కాదే ఇప్పుడు మా ఆయన వాళ్ళ అత్తగారు వేరే ఉంటారు నా అమ్మగారు వేరే ఉంటారు నా కొడుకుల అమ్మగారి వేరే ఉంటాయి అన్ని వేరే ఉంటాయా అయితే మీ అమ్మగారింటికి మరి మీ అమ్మగారింటికి పోతానంటే అయిపోతుంది కదా తప్పున మీ అమ్మగారింటికి పోతాను తప్పున నిన్న అడగకుండా నువ్వు ఫీల్ అవుతావా అని తప్పున మీ ఆయన వాళ్ళ అత్తగారింటికి పోతాను ఆయన ఫీల్ అవుతాడా అని తప్పున మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారింటికి పోతా మా వాళ్ళు ఫీల్ అవుతారా అని గట్ల అన్నదా అయ్యో దుర్సాని కాదు ఇప్పుడు ఆ మాట అన్నామంటే అది ఇంకో మాట అంటది అని అది తిననట్టే ఉండాలి ఇద్దరు కొడుకులు ఇక్కడనే ఉన్నారు గట్లా అంటావా కానీ బిడ్డ నేను ఎటో పోతలేను ఊరికి పోతాను పల్లె పోతలేను సురగల్ల దేవతల పూజలో పోతానా ఎందుకు మాకు పిల్లలు కావాలా కాదు బిడ్డ నీకోసం కదా నా కోసం పోతాను అంటే ఆడ కూర్చోపో ఈ ఊరో లెవెల్ తుమ్మినట్టున్నది ఈ ఊరోలో తుమ్మ అసలే మంచిది కాదు ఆంటీ నీ తాడు దెబ్బ సర్వం కూర్చోరు రాదు అయినా చెల్లె ఎందుకంటే 60 ఏళ్ళకి ఎత్తున్నాయి 70 ఏళ్ళు వస్తున్నా మన అత్త మాట యాదగిరి ఐ లవ్ యూ అయితే గాని ఇప్పుడు ఆడ సురగాల దేవతల పూజలు వేట బిడ్డని అంటదట అట్లా కాదు నేను ఇప్పుడు పెద్ద కోడలు ఉన్నా పెద్ద కోడలు పిల్లలు అయితే లేరా అని ఎవరి దగ్గర తీసుకోపోయి ఓ కట్టించిందా ఓ పెట్టించిందా ఓ గంత నోసుకున్నాను బిడ్డో అదే నాకు పిల్లలు కాకుండా చిన్న కొడుకు జడబట్టించిందా నోట్ల మంది ఇచ్చబోతా మన అత్త పొమ్మన మా అత్తనాట 60 ఏళ్ళకి ఎత్తున్నాయి 70 ఏళ్ళకి వస్తున్నాయి పొమ్మన ఓ అది పంచమలంగనాలే పంచమలమ్మన్న ఓ బెడ్ రెస్ట్ కృష్ణ పరందాం అనుకుంటే మన పిల్లల్ని ఎత్తుకొని టీ ముందర సీరియల్ చూసుకుంటా కృష్ణ పరందాం అనుకుంటే చూడాలి పని చేస్తారా ఓ సారమ్మా ఇంటికి వస్తుందా ఇదైతే మంచిగా వస్తుంది అత్తమ్మ అంటే ఎందుకంటే నువ్వు పోవాలి ఎందుకంటే నీకు బిడ్డ ఉండాలి మాకు ఆడబిడ్డ ఉండాలి నీకు బిడ్డ ఉండాలి మాకు ఆడబిడ్డ ఉండాలి ఆడబిడ్డ ఉండాలి మొన్న ఓ రాకెట్ల పండుగ రోజు మొన్న నీకు ఇద్దరు కొడుకులు మొన్న పెద్ద కాడికి వచ్చి ఓ అచ్చడోళ్ళ ముఖం పోయడోళ్ళ ముఖం నిక్కి చూస్తారు ఓ అవి వీళ్ళకేం పుట్టిందేమో నిక్కి అచ్చడోళ్ళ ముఖం పోయడోళ్ళ ముఖం చూస్తారా నేను నా ముఖం దగ్గరికి వచ్చిన ఓ ఏందయ్యా అచ్చడోళ్ళ ముఖం పోయడోళ్ళ ముఖం చూస్తారంటే నీకేమరికైనా నీకన్నా చెల్లెళ్ళు ఉన్నారు నాకేమైనా చెల్లెళ్ళు ఉన్నారు నాకు అక్కలు ఉన్నారా అంటే నువ్వెందుకు బాధపడతాను అయ్యా మా అమ్మగారింటికి పోయి రాగా 5 రూపాయలు ఉండే అవ్వ దుకాణంలో పోయినా రాకిడి పట్టుకొని వచ్చి మా మొగను కూర్చుండే పెట్టి నొష్టి బొట్టు పెట్టి నా మోని నీ రాకిడి కట్టినా
ఓ రాగిడి కట్టినాక విద్య ఓ పాతగడ్డం కాడి తీసుకుపోయింది విద్య పాతగడ్డం కాడి పోయి రావేసి అంటాడు అయ్యో మూడొకడు రాగిడి పెట్టినందుకు 5 10 ఇప్పటికి వస్తాను నేను సమరపడ్డా అక్కడి ఓడుతున్న బిడ్డ 2 గాలు మొక్కిండి విద్య మన మొక్కలేదురా అంటే గట్ట మొక్కింది ఇక్కడ చెప్పన్నా నువ్వు మొక్కినా మొక్కలే అరే నేను మొక్కలేదు మొక్కినానే కాళ్ళు ఈ రాగిడి కట్టినాక మొక్కినా మొక్కలేమన్నా ఏదో చెల్లి అనుకున్నా అంటే కాముచ్చరికి 10 మందిని చెప్పన్నా మా యారాలేనే అరే అత్తమ్మ పో నువ్వు కనుకుంటుండు చూడు పాలు మీ గొడ్ల బర్రెవరా చూడు డబ్బా పాల కేంద్రం పాలు తెచ్చి మంచి ఆనందంగా చదువుకుంటా పో అంటే బాయ్ మరి ఇంకా లేకల నాడు చూడు కోడళ్ళకి చెప్పిన నాడు మాట చెప్పినాడు మరి పాపకారి కోడళ్ళు చూడు కడుపులో కత్తులు వద్ద వెళ్ళాడు పుక్కిట్టి ఈసారి పెట్టుకున్న సంగతి కాతాలి మాటలుగా అత్తమ్మా నీకు బిడ్డ కావాలమ్మా గాడి బిడ్డ కావాల సురగాల జీవితంలో పూజలు పోయి సేమంగా పోయి లాభంగా రమ్మన్నారే భార్య వరదలు మల్లైన కొలు తీరరా తిరగబోతలే సై సైరో మేడారం జాతర
కొండగా నడిచింది నాగరాజు చెన్నూరు జయనాథ బద్రీనాథ ఎన్నో తిరుగుతాను కానీ సంతాన దేవుడు ఉన్నదని చెప్తలేడు లేదన్న దేవుడు లేదని చెప్తున్నాడు కలలోనే దేవుడు పొడమాట చెప్పబాయనమ్మా